అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్ అనగానే అదొక పెద్ద పజిల్లాగా ఎంతో గందరగోళంగా అనిపిస్తుంది కదూ. కానీ టెన్షనొద్దు. ఈరోజు మనం ఆ అయోమయాన్ని పూర్తిగా తొలగించబోతున్నాం. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకుంటే వారికి కావాల్సిన ఒక పర్ఫెక్ట్ స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ను ఇక్కడ విశ్లేషించుకుందాం. ఇది కేవలం ఏదో థియరీ కాదండోయ్. రియల్ మార్కెట్లో మనం నిలబడటానికి అవసరమైన ఒక ప్రాక్టికల్ గైడ్. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా అసలు రోడ్ మ్యాప్ ఏంటి, దానికి కావాల్సిన ముఖ్యమైన టూల్స్, ఆ తర్వాత మార్కెట్ టైమింగ్స్, చాలా కీలకమైన చార్టింగ్ బేసిక్స్, చివరగా రూల్స్ మరియు సైకాలజీ. ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర్నుండి ట్రేడింగ్ సైకాలజీలో మాస్టర్స్ అయ్యే వరకు ఉన్న పూర్తి జర్నీని ఇక్కడ కవర్ చేయబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి అడుగు వేద్దాం. స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ సక్సెస్ సాధించాలంటే ఒక బలమైన పునాది, సరైన దారి ఉండటం చాలా ముఖ్యం. ఇల్లు కట్టే ముందు ప్లాన్ ఎంత ఇంపార్టెంటో, ట్రేడింగ్ మొదలుపెట్టే ముందు ఈ రోడ్ మ్యాప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ జర్నీని ఒక్కసారి గమనించండి. ఇది ఒక అద్భుతమైన రూపకం. ఇక్కడున్న స్టార్టింగ్ పాయింట్ నుండి ముగింపు వరకు ఉన్న ఈ మలుపులన్నీ ట్రేడింగ్ నేర్చుకునే ప్రాసెస్లో మనకు ఎదురయ్యే దశలే. దీన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ స్టెప్స్ని ఆర్డర్ ప్రకారం ఏది స్క్రిప్ట్ చేయకుండా ఫాలో అవ్వడం ఎంత క్రూషియలో కదా. మరి రియాలిటీలో ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం. అది ఓపెన్ చేయగానే వెంటనే ట్రేడింగ్ చేసేయకూడదు. మార్కెట్ సూచీలు అంటే ఇండిసెస్ గురించి బేసిక్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేయకుండా ఆగుతాం. నిజమైన డబ్బుతో రిస్క్ చేయడానికి ముందు ఖచ్చితంగా పేపర్ ట్రేడింగ్ చేసి తీరాలి. అంటే మన జేబులోంచి ₹1 కూడా తీయకుండా వర్చువల్గా వ్యూహాలను ప్రాక్టీస్ చేయడమన్నమాట. అందులో కాన్ఫిడెన్స్ వచ్చాకే సరైన సైకాలజీతో లైవ్ ట్రేడింగ్లోకి దిగాలి. మార్కెట్ సూచీలు అన్నాం కదా, వాటి మధ్య ఉన్న తేడాలను ఈ టేబుల్ ఎంత క్లియర్గా చూపిస్తోందో చూడండి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండే సెన్సెక్స్ మన దేశంలోని టాప్ 30 కంపెనీల పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోని నిఫ్టీ 50 టాప్ 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే ఇది కేవలం 12 ప్రధాన బ్యాంకులను మాత్రమే లెక్కలోకి తీసుకుంటోంది. ఈ చిన్న లాజిక్ తెలుసుకోవడం మన ట్రేడింగ్ వ్యూహాలకు చాలా చాలా ముఖ్యం. బేసిక్స్ అయితే కవర్ చేసేశాము. సరే, మరి మార్కెట్ను స్మార్ట్గా హ్యాండిల్ చేయడానికి మన దగ్గర కొన్ని వెపన్స్ ఉండాలి కదా. అవేనండి డిజిటల్ టూల్స్. సరైన ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్లలేం గదా. ఇక్కడున్న లిస్ట్ చూసారా? ఇవి ప్రతి బిగినర్ ఖచ్చితంగా వాడాల్సిన బేసిక్ అప్లికేషన్స్. చార్ట్స్ అనాలిసిస్ కోసం ట్రేడింగ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక అఫీషియల్ డేటా కోసం ఎన్ఎస్సి వెబ్సైట్, గ్లోబల్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయో చూడటానికి investing.com వాడొచ్చు. ఎప్పటికప్పుడు మార్కెట్ న్యూస్ తెలుసుకోవాలంటే మనీ కంట్రోల్, సిఎన్బిసి లాంటివి ఉండనే ఉన్నాయి. ఇక ఫైనల్గా మనం అనుకున్న స్ట్రాటజీ పాత డేటాపై వర్కౌట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఆప్స్ట్రా, స్టాక్మెక్ లాంటి బ్యాక్ టెస్టింగ్ టూల్స్ ఒక బలమైన పునాదిని ఇస్తాయి. ఓకే, ఇప్పుడు టూల్స్ ఏంటో మనకు తెలిసిపోయాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టైమింగ్. ఏ టూల్స్ వాడాలో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఏ టైంలో ట్రేడ్ చేయాలి, అసలు ఏ టైంలో ట్రేడ్ చేయకూడదు అనేది తెలుసుకోవడం దానికి 100 రెట్లు ఇంపార్టెంట్. మన మార్కెట్ రోజువారీ సైకిల్ ఎలా నడుస్తోందో ఒకసారి గమనిద్దాం. ఉదయం 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే విపరీతమైన అస్థిరత ఉంటుంది. దాన్ని హై వాలటైలిటీ అంటారు. ఆ టైంలో ట్రేడింగ్ చెయ్యకపోవడమే మంచిది. 9:30 తర్వాతే ఒక ప్రాపర్ ట్రేడింగ్ పద్ధతిగా మొదలవుతుంది. ఇక మధ్యాహ్నం 12 నుండి 1:30 మధ్యలో చూస్తే మార్కెట్ పెద్దగా కదలకుండా సైడ్ వేస్లో బోర్ కొట్టిస్తుంది. ఇక మనం పెట్టుకోవాల్సిన ఒక కఠోరమైన రూల్ ఏంటంటే సాయంత్రం 3 గంటల తర్వాత కొత్త ట్రేడ్స్ అస్సలే తీసుకోకూడదు. ఇది స్ట్రిక్ట్ రూల్. అయితే మార్కెట్ టైమింగ్స్లో మనం స్పెషల్గా అబ్జర్వ్ చేయాల్సిన సమయాలు 2 ఉన్నాయి. మధ్యాహ్నం 2:20 మరియు 2:45 సమయాల్లో మార్కెట్ సడన్గా ఒకే వైపుకు భారీగా కదిలే ఛాన్స్ ఉంటుంది. అంటే బలమైన మొమెంటమ్ షిఫ్ట్స్ వస్తాయన్నమాట. ఈ పర్టికులర్ టైమింగ్స్ని గమనిస్తే మంచి ట్రేడింగ్ అవకాశాలను మనం క్యాచ్ చేయొచ్చు. సో టైమింగ్స్ కూడా అర్థమైపోయాయి కదా. ఇప్పుడు అసలైన ఆటలోకి దిగుదాం. మార్కెట్ మాట్లాడే భాష చార్ట్స్. అవును, ప్రైజ్ యాక్షన్ బేసిక్స్ని మనం అర్థం చేసుకునే సమయం వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఆకుపచ్చ, ఎరుపు క్యాండిల్ స్టిక్స్ ఎంత పర్ఫెక్ట్గా డిమాండ్, సప్లైని చూపిస్తున్నాయో కదా. ఇవి కేవలం రంగురంగుల బొమ్మలు కావు,
కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల అంటే బయర్స్కి సెల్లర్స్కి మధ్య జరిగే ఒక టగ్ ఆఫ్ వార్కి ఇవి సజీవ సాక్ష్యాలు. అసలైన ప్రైజ్ యాక్షన్కు ఇవే మూలం. ఈ ప్రైజ్ యాక్షన్ బట్టి మార్కెట్ ప్రధానంగా 3 రకాలుగా కదులుతుంది. మార్కెట్ పైకెళ్తున్నప్పుడు దాన్ని బుల్లిష్ అంటారు. ఇక్కడ మార్కెట్కి కింద నుంచి ఇచ్చే సపోర్ట్ చాలా ముఖ్యం. అదే మార్కెట్ పడిపోతున్నప్పుడు బేరిష్ అంటారు. అప్పుడు పైన ఆపే రెసిస్టెన్స్ అనేది కీలకమవుతుంది. ఇక మూడవది సైడ్ వేస్. మార్కెట్ ఒక చిన్న రేంజ్లో అటూ ఇటూ తిరుగుతూ ఇరుక్కుపోతుంది చూశారో, అప్పుడు ట్రేడ్ చెయ్యకపోవడమే మనకు శ్రీరామరక్ష. ఒక క్లియర్ బ్రేకౌట్ వచ్చే వరకు ప్రశాంతంగా వెయిట్ చేయాలి. ప్రైజ్ యాక్షన్ని ఇంకాస్త డీప్గా అనలైజ్ చేయడానికి మనకు కొన్ని ఎక్స్ట్రా ఇండికేటర్స్ హెల్ప్ అవుతాయి. వీవాప్, సిపిఆర్ లాంటివి యావరేజ్ ప్రైసెస్ని చూపిస్తే ఈఎంఏ అనేది ట్రెండ్ను పసిగట్టడానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అలాగే మార్కెట్ ఓవర్బాట్లో ఉందా, ఓవర్సోల్డ్లో ఉందా అని తెలుసుకోవడానికి ఆర్ఎస్ఐ చాలా ఫేమస్. వీటితో పాటు సూపర్ ట్రెండ్, బొలింజర్ బ్యాండ్స్ కూడా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. మనం ఏ ఇండికేటర్ వాడినా సరే ప్రైజ్ యాక్షన్తో పాటు వాల్యూమ్ను తనిఖీ చేయడం ఎప్పటికీ మర్చిపోకూడదు. వాల్యూమ్ లేకుండా పెరిగే ప్రైజ్ మనల్ని బోల్తా కొట్టించే ఛాన్స్ ఉంది. భలే, మనం ఈ జర్నీలో చివరి మరియు అత్యంత క్రూషియల్ స్టేజ్కొచ్చేశాం. అదే రిస్క్ మేనేజ్మెంట్ మరియు మన మైండ్ని కంట్రోల్లో ఉంచుకునే ట్రేడింగ్ సైకాలజీ. ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ చూడండి. ఇది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ లాజిక్. దీన్నే రిస్క్ రివార్డ్ రేషియో అంటారు. అంటే మనం ₹1 పోగొట్టుకోవడానికి సిద్ధపడితే కనీసం 2 లేదా 3 రూపాయల లాభాన్నైనా ఆశించాలి. ఈ 1:2 లేదా 1:3 రేషియోని మెయింటైన్ చేయడమనేది ఈ స్టాక్ మార్కెట్ సముద్రంలో లాంగ్ టర్మ్ సర్వైవ్ అవ్వడానికి ఉన్న ఒకే ఒక్క గోల్డెన్ రూల్. ఇక మన సైకాలజీకి పట్టిన అతిపెద్ద చీడపురుగు ఓవర్ ట్రేడింగ్. కనబడిన ప్రతి సెటప్ అయిన ట్రేడ్ చేసేస్తే మన ఇమోషన్స్ అదుపు తప్పుతాయి. అందుకే నేను రోజుకు కేవలం 2 లేదా గరిష్టంగా 3 ట్రేడ్లు మాత్రమే చేస్తాను అనే కఠినమైన రూల్ పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ట్రేడింగ్ ఆపేయడం కూడా ట్రేడింగ్లో ఒక బెస్ట్ స్ట్రాటజీ అని మర్చిపోకండి. మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన బేసిక్ రూల్స్ కొన్నున్నాయి. మార్కెట్ ఒక ట్రెండ్లో వెళ్తున్నప్పుడు దానికి ఎదురీదడం చాలా డేంజర్. అలాగే ఒక బ్రేకౌట్ కనిపించగానే దూకెయ్యకుండా అక్కడ నిజంగా వాల్యూమ్ ఉందా లేదా చెక్ చేయాలి. మార్కెట్ ట్రెండ్ క్లియర్గా తెలియాలంటే నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ రెండింటి చార్ట్స్ని పక్కపక్కన పెట్టి ట్రాక్ చేయాలి. ఇక వీక్లీ ఎక్స్పైరీ రోజుల సంగతి తెలిసిందే కదా, మార్కెట్ పిచ్చెక్కిస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో మన ట్రేడింగ్ క్వాంటిటీని తగ్గించుకుని రిస్క్ కవర్ చేసుకోవాలి. ఇదిగోండి చార్ట్స్, టూల్స్, బేసిక్స్ ఇవన్నీ నేర్చేసుకోవచ్చు. కానీ కష్టపడి సంపాదించిన డబ్బుని మార్కెట్లో పెట్టే ముందు మిమ్మల్ని మీరు అడగాల్సిన అసలైన ప్రశ్న ఒక్కటే. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కఠినమైన క్రమశిక్షణతో ఉండే మైండ్సెట్ మీలో నిజంగా డెవలప్ అయిందా? ఈ ఒక్క ప్రశ్నకి దొరికే నిజాయితీ అయిన సమాధానమే మీ మార్కెట్ విజయాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ విశ్లేషణ ద్వారా స్టాక్ మార్కెట్ ప్రయాణంపై మీకొక స్పష్టమైన క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.